అరే ఆగు సార్ అరే ఏం సార్ పక్కనే ఉన్నా కదా పిలవద్దా కొంచెం ఉంటే తడిసిపోతుండే కదా ఎడబెట్టి సార్ అరే బతుకుతున్నాం కదా టైం చేసుకోవాలన్నా వద్దా ఏంది ఏం చేస్తారు సార్ గోల్డ్ ఫేస్ కి సెక్యూరిటీ ఇన్ఛార్జిగా వచ్చానండి తను నా కూతురు. గోల్డ్ ఫేజా ఏ ఆగదు నాగరాజ్ లక్ష్మి అండి. జాబా లేదు బీకామ్ చదువుతున్నానండి. రాజు రే రాజు అమ్మా ఏందే ఈ చాయ్ తీసుకెళ్ళి వాళ్ళకి ఆ, సరే జాగ్రత్త. సరే లోపల పో సరే సరే సార్ బాబు ఇగో చాయ్ ఎందుకులే బాబు. తీసుకో సార్ లక్ష్మి కదా ఇగో చాయ్ తీసుకో అయ్యో వద్దండి. అరే తీసుకో మా అమ్మ చాయ్ మస్తు ఉంటుంది అగో మా అయ్యా ఆయనకి నాకంటే ఆ కారు ఎక్కువ ఫుడ్ పెడుతుంది కదా దా నేను చదువుకోవడం మా నాన్నకు అసలు ఇష్టం లేదండి. నాకేమో ఇంజనీర్ అవ్వాలని. హే నాకు హెల్ప్ చేస్తారండి? నాకు ఏదైనా పార్ట్ టైం జాబ్ ఉంటే చూస్తారా? అప్పుడు నేను మళ్ళీ ఎంసెట్ రాయొచ్చు. ప్లీజ్ అండి. సరే చూస్తా కానీ ఫస్ట్ అండిగిండి ఆపుతావా ఇగో ఈ తెలంగాణ రా భయ్ ఈడ రాబే ఒరే నీ అమ్మ గింతే ఇవే నడుస్తాయి ఈడ ఏం చెప్పినా డైరెక్ట్ దిల్కేంజ్ వస్తుంది నో మిక్సింగ్ 100% ప్యూర్ అన్నట్టు మీదే ఊరు వైజాగ్ అండి. అగో మళ్ళా అండి అంటావు ప్లీజ్ హెల్ప్ చేయండి. చేవా నాగరాజ్. అది అట్లా అనాలే ఏం లేదు, లైఫ్లో కొంచెం డెవలప్ అవ్వాలని. ఓకే నేను చూస్తా కదా ఏం వరి కాకు నువ్వు నీ జాబ్స్ కదా నేను చూసుకుంటా చదువుకోనికే కదా నువ్వు మా అయ్య కొట్టాల్సింది మస్తు ఖుషి అయిపోతుంది. ఏంటి? ఏంలే సరే నేను మళ్ళీ వస్తా చిన్న పని ఉంది పర్సనల్ ఏమనుకోకు ఉంటా మరి క్లాస్ పర్సనల్ అంటే అంత సీరియస్ ఏం కాదు మన బీఫేజ్లో ఒక బ్యూటిఫుల్ ఆంటీ ఉంటుంది రోజు పొద్దున్న 9 గంటలకు కాబట్టి 6 గంటల కింద ఈ 2 టైంలకి ఇట్లా మిస్ గాను సూపర్ ఉంటుంది రా భయ్ కిందికి చీర కడతా చూడు నేను ఇక ఫుల్ ఫిదా అన్నట్టు ఇట్లా చెప్పినా నేను అనుకోకు వస్తాం అలా నీ జాబ్ సాగి నువ్వు చూస్తాలే సరే ఉంటా మరి అలాగే. అరే వదినరా అన్నా వదిన్నే రాకేష్ అరే నేను వస్తారా భయ్ మళ్ళీ మాట్లాడదాం టెన్షన్ అవ్వడకు సరేనా ఒక్క నిమిషం. అరే ఏమున్నావు లక్ష్మి శ్రీదేవి లెక్క ఏంది బర్త్డేనా అజయ్ పార్టీ ఇస్తున్నాడు రమ్మని ఫోర్స్ చేస్తున్నాడు. నువ్వు రావా? పోదాం ఓకే. ఏంది ఇట్లనే వస్తావు నువ్వు ఏ బాలేదా? అరే టూ మచ్ ఉన్నావు సెక్సీ ఉన్నావు అనుకో ఏంటి? అరే ఏం లేదు ఆడ జనాలు కష్టమవుతుందేమో మళ్ళా వెళ్దామా? చలో అన్నా అన్నా ఇమ్రాన్ హాష్మీనా? లక్ష్మిదా ఏ లక్ష్మి కమాన్. హాయ్. నువ్వు రమ్మంటుంది ఏ రాకేష్ లుక్ హూస్ జాయినింగ్ us. Michael meet Lakshmi. హాయ్రా That's it. హాయ్రా This is Lakshmi. హాయ్. Lakshmi, these are all childhood friends. హలో. అగో ఆడపోయి కూర్చుంది Hey, చూడరా నీ girl వచ్చినాయి. కూర్చో ఏం కాదు ఇదంతా మామూలే జరుగుతూనే ఉంటాయి ఏమన్నా తాగుతావా అరే జ్యూస్ ఇట్లా ఏమైనా ఉంటే ఇస్తావా కొంచెం Lakshmi, come let's dance. నో నాకు డాన్స్ Come on, please. ప్లీజ్. Come with me. Let's dance. ఏం లైఫ్ కదా. లక్ష్మి హా? నువ్వేమైనా లవ్ చేసినావా అదే అజయ్ గారిని చా అలా ఏం కాదు. అతను నాకు జాబ్ ఇచ్చాడు, మంచివాడు, అచ్చా. అంతే. ఓకే అంతేనా ఏం లే జస్ట్ డౌట్ అంతే ఎవరది అజయ్ నీ ఫాల్తూ కూడా మధ్య ఏమంటాడు చూడు, అరే చెప్పరాదు నువ్వే చూడు. నాకేం వస్తుందో రా ఈ ఇంగ్లీష్లో. సరే ఇక పోదామా ఓకే. చిన్ని కూసో చిన్ని చిన్న కష్టం వచ్చింది. ఏంటి? ఇజ్జత్ పోయిందిరా భయ్
మళ్ళీ ఎవరితో చెప్పకు. ఆ సెల్ ఫోన్లో మెసేజ్ ఉంటుంది కదా, అవును. అది చదవలేకపోయినా. అదే ఇంగ్లీష్లో ఉంటుంది కదా. నీకు ఏబిసిడీలు కూడా రావా? ప్లీజ్ చిన్ని, నువ్వే ఎట్లయినా సాయం చేయాలి. నువ్వు ఇంగ్లీష్ నేర్చుకుంటున్నావు కదా, నాకు నేర్పిస్తావా? నేర్పిస్తా. నేర్పిస్తావా? థ్యాంక్స్. లక్ష్మి, ఒక్కసారి పైకి వస్తావా? వస్తున్నా. ఏంటిదంతా? ఇంట్లో ఎవరు లేరని చిన్న అరేంజ్మెంట్ చేసిన. కూర్చో. ఇక్కడ దా. లక్ష్మి, నీకోసమే చీర. ఎందుకు? ఏంలే, ఉంచు. లక్ష్మి, నేను ఇక సెటిల్ అవుదాం అనుకుంటున్నారా బాయ్? ఛానల్ లైవ్ చూసిన, మస్తు మంది పూర్లను చూసిన, బిజినెస్లు చేసిన. ఇక ఫైనల్గా ఎందుకో నువ్వు నచ్చినావు. ఇక నువ్వు కూడా ఓకే చెప్తే మా అయ్యకి చెప్పి పెళ్లి చేసుకుందాం అనుకో. ఇక ఇదే మన ప్రపోజల్ అనుకోరాదు? లేదు, నాకు ఇష్టం లేదు. ఏమన్నావు? ఏమన్నావు? నేను ఇష్టం లేదా? నువ్వు చెప్తున్నావా? నేను నాగరాజురావు బాయ్, నాకు నువ్వు నో చెప్తున్నావా? అరే ఎంతమంది తెలుసా? ఎంతమంది గోల్డ్ ఫేస్ పోర్లో ఎంట పడతారు తెలుసా నీకు? నా కనెక్షన్స్ తెలుసా? అరే దిగి 2 నెలలు కాలే, అప్పుడు ఎంత లేవలా? నేను నీకు జాబ్ ఇప్పిలే, ఎంత హెల్ప్ చేసినా? నేను తెలంగాణ, మీరు ఆంధ్రాని ఏమైనా డిఫరెన్స్ చూపిస్తున్నావా? కాదు. మరి ఇంకేంద్రా బాయ్, నేను ఈడియట్ల రవితేజ టైపు, అర్థం చేసుకో. ఈడియట్లో రవితేజ టైప్ అయితే 50 రూపీస్ పెట్టి సినిమా చూడొచ్చు, కానీ పెళ్లి చేసుకోం కదండి. మళ్ళా అండి? నేను అలానే పిలుస్తానండి. అలా పిలవకపోతే మీకు ఫీలింగ్స్ వస్తున్నాయండి. ఎవరితో నేను లవ్లో ఉన్నావా? అజయ్ గడ్ అయితే మర్చిపో, ఆడు డేంజర్, 1 నంబర్ కంత్రిగాడు ఆడు. మా నాన్న చౌకీదార్. లైఫ్లో కొంచెం డెవలప్ అవ్వాలని నా కల, ఇంజనీర్ అవ్వాలని నా ఎయిమ్. మీకు అవన్నీ ఏం లేవండి. చదువు లేదు, మీరు నేను వేరండి. అరే అవుతాం రా బాయ్, ఎప్పుడు ఇట్లే ఉంటామా? డెవలప్ అవుతాం. ఇగో 3 గిట్ల బాగలేదేమో, కొంచెం టైం తీసుకొని మెల్లగా చెప్పు పో. అలా ఏం కాదండి, డిసైడ్ చేసుకున్నానండి. ఫిక్స్ అయిపోయినావా? మ్, అయితే ఇక ఛాన్సే లేదంటావు. మ్హూ. ఇక పో, చెప్పినావు కదా. ఏంది? మీరు కోపంతో అదే మీ లవ్ రిజెక్ట్ చేశానని నన్నేం చెయ్యొద్దండి. మేము చిన్నవాళ్ళమండి, నన్ను వదిలేయండి ప్లీజ్ అండి. అన్నా అన్నా నాగరాజ్ అన్న, మేడం డాన్స్ స్టార్ట్ చేసింది. సీను అబ్బి కూడా చెప్పేసిన. ఇది టైం ఆరా? వద్దునా, నీకోసం వస్తున్నట్టుంది, కొంచెం స్ట్రాంగ్ ఉండన్నా. రే ఫ్యాన్ అయ్యరా. ఏం సంగత్? ఒక నిమిషం అండి. గోల్డ్ ఫేస్ వాళ్ళు పారుకి ఎంగేజ్మెంట్ చేసేస్తారంట అండి. ఇంకా చెరువు కూడా కబ్జా చేస్తారంట అండి. చాలా కష్టం ఉన్నారండి, అదే చెప్తామని వచ్చానండి. అంతేనా? అంతేనండి. అండి 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 ధని మన బతుకు. హ్యాపీ బర్త్డే లక్ష్మి. థ్యాంక్ యూ. హ్యాపీ బర్త్డే లక్ష్మి. థ్యాంక్ యూ. హ్యాపీ బర్త్డే లక్ష్మి. థ్యాంక్స్. అన్నా నీళ్ళే, నాగరాజ్ అని ఏడుస్తుండు. ఎందుకు ఏడుస్తాడు బే? థ్యాంక్స్ సప్న.
హ్యాపీ బర్త్డే లక్ష్మి. థ్యాంక్ యూ. ఇదంతా ఎందుకు? నీకోసం. ఇలా బర్త్డే రా. అన్నా ఆ చీర కూడా నేనే ఇచ్చినారా. అందుకేనా అన్న ఆ చీరల మస్తు కొడుతున్నానా? అయినా తీసుకునేటి అని తీసుకుంటది, నకరాలు చేస్తుందేమోనా. పోనీలే అన్న, రా అన్న, హ్యాపీ బర్త్డే చెప్దురా. ఇలాంటి అన్ని జరుగుతూనే ఉంటాయి. దా అన్న, దా రా అన్న, రా. ఏం కాదు అన్నా, బెస్ట్ ఆఫ్ లక్ అన్నా. ఉంటారు. మళ్ళీ ఎందుకు? This is for us. Happy birthday, beautiful. I got you something. థ్యాంక్ యూ. May I? రై ఎవడను? బండి కోసం వచ్చిన బాస్. Lakshmi, ఇది నీ బర్త్డే స్పెషల్ గిఫ్ట్. నేను వేసుకుంటాను. పర్వాలేదు, నేను వేసుకుంటాను. Lakshmi, 1 second. I want you. Hey, Lakshmi, what's wrong? ఏమైంది? What do you want? Lakshmi, అర్థం చేసుకో. Lakshmi, I'm sorry. వదులు. Lakshmi, వదులు. listen to me. Lakshmi, నన్ను అర్థం చేసుకో. Lakshmi, please. Lakshmi, ఆగు. Lakshmi. Lakshmi, stop. Lakshmi, 1 second. Lakshmi, ఆగు. Lakshmi, please listen to me. Lakshmi, ఒక్క నిమిషం. Please, Lakshmi. Lakshmi. నాన్నకి చెప్పకు ప్లీజ్. నాన్న తట్టుకోలేరు. అది కూడా నువ్వు చెప్పాలనా? నాకు తెలియదా? నాకు చదువు లేదు కానీ తెలివి ఉన్నది. ఏమనుకుంటున్నావు నువ్వు? ఆ చదువుకున్నాడు కదా, ఇది అని చదువు. నాకొద్దు అట్లాంటి చదువులు, నాకొద్దు. నువ్వు ఇంజనీర్ అట్లా ధైర్యం అనుకో, నువ్వు కూడా నాకు అవసరం లేదు. అర్థమవుతుందా? అరే ఏడవకరా బాయ్, అయిపోయింది కదా, వదిలేసి. ఒక్క మాట సీదా సీదా చెప్పు. నేను పోయి అజయ్ గారి బొక్కలు ఎరగొట్టొస్తా, నీకు ఓకేనా? చెప్పు. మళ్ళీ నేను పోయి కొట్టినాక నువ్వు పోయి హాస్పిటల్లో ఫీల్ అయ్యి రొమాన్స్ చేస్తానంటే నాతో కాదు, నాకు మస్తు కష్టమవుతుంది. అందుకే ఇంత కొట్టలేదాన్ని. చెప్పు, ఓకేనా? ఓకే, నాకు ఓకే. ఐ వాంట్ యూ అంటాడు. డబ్బులు లేని అమ్మాయిలంటే చులకన వాడికి. ఏసీరా, ఏసీ. నా ఆఫీస్కి వచ్చి నా మీద చేస్తావరా? అయిపోయావా నువ్వు? అరే వదిలేరా. నాగరాజ్, నీకు డ్రైవింగ్ వచ్చు కదా? పక్కనాడు ఫ్రెండ్ ఒక అతను దుబాయ్ వెళ్తున్నాడు. 3 ఇండికాస్ ఉన్నాయి, అమ్మిస్తున్నాడు. హైర్కి తిప్పుకుంటావా? ఇంట్రెస్ట్ ఉందా? పైసలు మేడం ఎక్కువ ఉండదు, మేబీ 3 lakhs. బ్యాంక్లో నేను ట్రై చేస్తాను, కానీ మనుషులున్నారా? అరే మనుషులేదు మేడం, జానిస్తారు నా కోసం. అయితే ఓకే, సాయంత్రం చెప్తా. వాట్? అరే మీరు నా కోసం ఎందుకు చేయం? నువ్వు బీఫేస్ దాదావి కదా. ఓకే బాయ్. అరే మామా, అరే మేడం హెల్ప్ చేస్తుంది అంటారా, కార్లు బిజినెస్ అంటారే. నాగరాజ్, లక్ష్మి
ఎందుకు వచ్చినావు లక్ష్మి? వెళ్ళిపో. ఎవరన్నా చూస్తే మళ్ళీ మంచిగా ఉండదు. ఎందుకు ఏడిపిస్తున్నావు? ఏమైనా అన్నానా? అంత పాపం చేశానా? అందరితో బాగున్నావు, నేనంటే అంత కోపం ఎందుకు? సారీ చెప్పాను, కాలు పట్టుకోవాలా? ఏ కోపం అయితే నీ పైన ఉండదు లక్ష్మి, సవ్వాలే లేదు. నువ్వు దగ్గరకు వస్తే నాకు ఫీలింగ్స్ వస్తాయి. ఎందుకు చెప్పు, వెళ్ళిపో. నాగరాజ్, తీసుకో. 2 లక్షలు వస్తాయి, బ్యాంక్లో ఇచ్చే. అరే నువ్వు టిఫిన్ చేస్తేనే తీసుకోలే, ఇక పైసలు తీసుకుంటే చచ్చిపోతా. అరే నాకు ఫీలింగ్స్ వస్తాయి చెప్తున్నా కదా, అర్థం చేసుకో. పర్వాలేదు రాని. మా నాన్న నా పెళ్ళికి దాచారు. ఏ వద్దు లక్ష్మి, నీ పెళ్ళికి దాచుకున్న పైసలు అంటున్నావు, నాకు కష్టమవుతుంది. నీకంటే నాకేది ఎక్కువ కాదు. అరే మజాక్ చేయకు లక్ష్మి, నేను పెద్ద వేస్ట్గా నీకు కూడా తెలుసది. సీరియస్. మా అయ్యే నన్ను నమ్మడు. నేను నమ్ముతాను. చదువు ఉండాలి కానీ అదే అన్నీ కాదురా. నాకు అర్థమైంది. ఏమన్నావు? నాకు అర్థమైంది. లే అది కాదు, దానికన్నా ముందేమన్నావు? ఉమ్, రా అన్నావులే. అండి పోయిందా? అవునరా, ఇడ రాబే నీ అమ్మ ఇవే నడుస్తాయి. కానీ ఏమన్నా దిల్కేంచి వస్తుంది. 100% ప్యూర్ అన్నట్టు. తీసుకురా. పైసలు పోతే నువ్వు ఉన్నావు కదరా. నాగరాజ్కి లైఫ్లో ఒక పెద్ద హోప్ దొరికింది.